నేను ఎంతో భారంతో ఈరోజు ప్రార్థనతో దేవుడు మనకిచ్చిన ఈ వాక్కు ఒక సిరీస్ లాగా దేవుడు తీసుకెళ్తున్నాడు. గత వారం ఎంతోమంది తెలియజేశారు. దేవుడు ఎంతో ఘనమైన రీతిగా నాతో మాట్లాడాడు. నూతన రెవల్యూషన్, నూతన మర్మాలు, నూతన విషయాలు నేర్చుకున్నాము. ఎంతోమంది సాక్ష్యాలు తెలియజేశారు. ఈరోజు కూడా ఐ జస్ట్ వాంట్ కంటిన్యూ ఇట్. ఎందుకంటే ఎంతోమంది దేవుని వాక్యానుసారంగా, బికాస్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, తెలియక మనుషుడు నశించిపోతున్నాడు. ఎంతోమంది తెలియక అపవాదికి బంధించబడుతున్నారు. ఎంతోమంది తెలియక వారికి కలిగిన అధికారము, స్వతంత్రత తెలియక వారు అపవాది మోసాల ద్వారా నమ్మబడుతున్నారు, బందీలుగా మారుతున్నారు. ఈరోజు మనుషులకు తెలియట్లేదు, మనము ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. చాలామంది అంటున్నారు, అయ్యా మేము దెయ్యాల గురించి ఎనలేదయ్యా, దెయ్యాలంటే భయం వేస్తుందయ్యా. మీరు భయపడినా భయపడకపోయినా అవి మిమ్మల్ని వదలవో ఉన్నమాట. మీరు వాటి గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా అవి మిమ్మల్ని వదలవో ఉన్న సత్యము. మాట్లాడి దాని గురించి సత్యాన్ని తెలుసుకుని దాన్ని ఎదిరించి స్వతంత్రులుగా జీవిస్తారా మీ ఇష్టం. లేకపోతే ఈ వద్దో దెయ్యాలతోనే మేము జీవిస్తామని మీరు చేస్తారా మీ ఇష్టం. గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి ద చాయిస్. కానీ క్రీస్తు యేసు రక్తము ద్వారంగా మనకి జయం అనుగ్రహించబడిందండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యేసు నామములో మనకి అధికారం అనుగ్రహించబడింది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? ఈరోజు అధికారం అన్నమాట మంది కాదండి అంటారు. నో, ప్రతి దేవుని బిడ్డకి యేసు నామములో అధికారం ఉంది. నో డినయల్ అబౌట్ ఇట్. ఈరోజు దురాత్మలు అంటే తెలియదు చాలామందికి. దురాత్మలు నమ్మరు. అయ్యో లేవు. నేను ఒకటే అంటే యేసు ప్రభు లేడంటే దురాత్మలు లేవు, యేసు ప్రభు ఉన్నాడంటే దురాత్మలు ఉన్నాయి. దేవుడు అన్ని ఉన్నాడంటే దురాత్మలు ఉన్నాయి. రిమెంబర్ దట్. ఈరోజు సజీవుడైన క్రీస్తుని మీరు నమ్ముతున్నారంటే యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ ఇట్. ఏంటి ఆత్మీయ పోరాటం? ఎంతమంది పోరాడుతున్నారు? ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతున్నారా? ఏంటి ఆత్మీయ పోరాటం? అపవాదితో పోరాటము, శరీరాశ, నేత్రాశ, జీవడంబముతో పోరాటము. ఎంతమందికి జయం ఉంది శరీరాశల పైన? ఎంతమందికి జయం ఉంది నేత్రాశల పైన? ఎంతమందికి జయం ఉంది జీవడంబం పైన? నా అనే మనస్సు, నాకు తెలుసులే అన్న మనస్సు, నేను గొప్ప అన్న మనస్సు, జీవడంబము, నేత్రాశ, చూసినవన్నీ ఇచ్చలో, ఇచ్చప కార్యాలు, నేత్రాశ, శరీరాశ. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది తినాలి, అది ధరించుకోవాలి, ఇది సాటిస్ఫై అవ్వాలి. నిద్రపోతుతనం, సోమరితనం. జయం ఉందా? ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారండి? చేతులు ఎత్తద్దు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు నాకు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం పైన జయం ఉందని? నేనైతే ఒకటే చెప్తాను, ఈరోజు కూడా నేను పోరాడుతూ ఉన్నాను, ఇంకా జయం రాలే. ట్రూత్ బీ టోల్డ్, బికాస్ వీ హ్యావ్ టు ఫైట్ టిల్ ది ఎండ్. ఏదో ఒక్కరోజు పోరాడి విడిచిపెట్టే పోరాటం కాదు ఇది. చచ్చేంత వరకు పోరాడాల్సిన పోరాటం ఇది. ఒక్కరోజు జయించచ్చేమో కానీ ఇంకో రోజు ఓడిపోతారు, జాగ్రత్త. ఎవరు చెప్పలేరు. ఒక్కరోజు నేను జయించాను శరీరాశల పైన, ఇంకో రోజు ఏమైంది? ఒక్కరోజు ఆ అశ్లీల దృశ్యాలు చూడన్నాను, ఇంకో రోజు ఏమైంది? ఒక్కరోజు ఆశపడింది నేను తిన్నాను, ఇంకో రోజు ఏమైంది? ఇట్ ఈస్ నాట్ వన్ డే, ఇట్ ఈస్ ఎవ్రీ డే. సెల్ఫ్ డినయల్ ఎవ్రీ డే. లివ్ ఫర్ క్రైస్ట్ ఎవ్రీ డే. సాక్రిఫైస్ ఫర్ క్రైస్ట్ ఎవ్రీ డే. వన్ డే ఇస్ నాట్ ఎనఫ్. One day is not victory. Life end decides the victory. జీవిత అంతం నిర్ణయిస్తుందండి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ అందరికి బోధించిన తర్వాత నేను పోతానేమో అయ్యా, నేను నాశనం అయిపోతానేమో, నేను పడిపోతానేమో. ఐఎమ్ బీయింగ్ కేర్ఫుల్. అపోస్తలుడైన పౌలు క్రీస్తు ద్వారా రక్షించబడిన తర్వాత, ఆయన దర్శనం ద్వారా మార్చబడిన తర్వాత కదా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆత్మవరాలు అనుగ్రహించబడ్డాయి, అభిషిక్తుడుగా నిలబడ్డాడు. అయినా కూడా అంటాడు ఏంటి తెలుసా? రోమిలికి రాసిన 7వ పత్రికలో, ఎవరు నన్ను తప్పిస్తారు ఎలాంటి శరీరం నుండి? ఎవరు తప్పిస్తారు ఇటువంటి శరీరం నుండి? ఎంత దౌర్భాగ్యుడిని నేను. ఒకటి చేయాలనుకుంటున్నా, చేయలేకపోతున్నా. ఏది చేయాలనుకుంటున్నా అది చేయలేకపోతున్నాను. ఏది చేయొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. Who will save me? ఎవరు నన్ను తప్పిస్తారు? 7వ అధ్యాయం చదివి చూడండి మీరు కావాలంటే. ఆయన చెప్తాడు, అలాగ శరీర సంబంధమైన కార్యాలకు తగినట్టుగా జీవించిన వారు నాశనం అయిపోతారు. ఈరోజు నేను చెప్పే మాట కఠినంగా ఉండొచ్చేమో కానీ నా హృదయంలో మంటతో, బాధతో దేవుని హృదయాన్ని గ్రహించుకుంటూ చెప్తున్నానండి. ఈరోజు దేవుడు కూడా అదే బాధ కలిగి ఉన్నాడండి. ఎంతమంది ఇక్కడ నశించిపోతారండి శరీర సంబంధమైన విషయాల గురించి?
ఎంతమంది ఆత్మ సంబంధమైన విషయాలు తగినట్టుగా జీవిస్తున్నారు, ఆత్మానుసారులుగా జీవిస్తున్నారు, ఆత్మ నియమములు చొప్పున జీవిస్తున్నారు. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ దెన్ యు ఆర్ పెరిషింగ్. మీరు జీవించినట్లయితే మీరు నాశనమే, ఇంకా వేరే దారి లేదు. దేర్ ఇస్ నో అదర్ చాయిస్. ద కింగ్డమ్స్ రూల్, ద కింగ్డమ్స్ రూల్, ద కింగ్డమ్ ప్రిన్సిపల్స్. దేవుని రాజ్య సంబంధమైన కార్యములు తెలియజేసేది ఒకటే. శరీర సంబంధంగా జీవించావా, నేను రక్షించబడానని చెప్తాను చాలదు. నేను బాప్తిజం తీసుకున్నాను చెప్తాను చాలదు. యేసు ప్రభువుని నా సొంత రక్షణగా అంగీకరించానని చెప్తాను చాలదు. అపోస్తలుడైన పౌలు అన్నీ చేశాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, ఆత్మ వరాలతో కూడా నింపబడ్డాడు. కానీ శరీర సంబంధమైన కార్యాలతో జీవిస్తే ఆయన అంటున్నాడు డెత్. కానీ అదే సమయంలో క్రీస్తు కొరకు సజీవ యాగంగా త్యాగపూర్వకంగా జీవిస్తే రోమీయులు 8:1 కంటిన్యూషన్. 7-8 చాప్టర్స్ 2 కలిపి రాసిందండి. అది చాప్టర్స్గా డివైడ్ చేశారు, 2 కలిపి ఒకే ఎపిసోడ్. అందులో రాస్తాడు ఏం తెలుసా, ఎవరు తప్పిస్తారు, ఎవరు తప్పిస్తారు, ఎవరు తప్పిస్తారు, ఎలా బ్రతుకుతాను, ఎలా బ్రతుకుతాను, ఎలా బ్రతుకుతాను అన్ని మాట్లాడుకుంటా కిందకు వచ్చి చెప్తాడు ఏంటి తెలుసా, 8:1 క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. ఒకసారి చదువుదామండి. ఐ వాంట్ యూ టు రీడ్ దట్ థింగ్. ఐ వాంట్ టు సీ ద డీటెయిల్స్. Romans 8:1 therefore now there is no condemnation whoever is in Christ Jesus who walks after, జాగ్రత్త వినండి, who walks not after the flesh. శరీర సంబంధముగా కాదు, ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. who walk not after the flesh, కానీ దేనికి, but the spirit. ఆ మాటతోనే మొదటి వచనం అవుతుంది. ఈరోజు చాలామంది వాక్యం సంపూర్ణంగా తీసుకోరు. ఏమంటారు తెలుసా, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, చాలా అయిపోయింది. నేను రక్షణ పొందాను కాబట్టి నాకు ఏ శిక్షా విధి లేదు. నేను యేసుప్రభుని సొంత రక్షణగా అంగీకరించాను కాబట్టి నాకు ఏ శిక్షా విధి లేదు. నేను యేసుప్రభుని రక్షించాను కాబట్టి నేను పరలోక రాజ్యాన్ని నిలిపాను. అక్కడ చూస్తాం, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎవరైతే ఆత్మస్వరంగా నడిపించబడతారో, ఒకసారి చదువుతారు తెలుగులో. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఈ మాట జాగ్రత్తగా గమనించాలండి. ఆత్మ నియమము. ఈరోజు ఆజ్ఞలు లేవని చాలా మంది వాదిస్తారు. లేదు, ఆజ్ఞలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది. ద లా ఆఫ్ ద స్పిరిట్, అదే వచనం కింద రాయబడి ఉంటుంది. ద లా ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మ నియమము చొప్పున నడవాలంట, అప్పుడే బ్రతుకు. ఈరోజు దయచేసి లార్డ్ చర్చ్ వినండి, ఎంతమంది పరలోక రాజ్యానికి వెళ్తారు? పెద్ద స్వార్థలు చెప్పి పెద్ద ఏదో బోధలు చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ 1 word సాల్వేషన్, 1 word గాస్పెల్. ఏంటి తెలుసా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని మనకి బహుమానంగా ఇచ్చాడు. ఎవరైతే నమ్ముతారో నశింపక నిత్య జీవము. నమ్ముతారు అన్న మాట కేవలం నాట్ జస్ట్ బిలీవ్, యేసు ప్రభు దేవుని కుమారుడు మాత్రమే కాదు. నమ్ముతాం అనేది డినైయింగ్ వన్ సెల్ఫ్ అండ్ సబ్మిటింగ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్. మనల్ని మనం తునీకరించుకుని ఈ శరీర సంబంధమైన జీవితం కాదు, కానీ ఆత్మ నియమము, ఆత్మ సంబంధం అని కూడా కాదు, ఆత్మ నియమము చొప్పున, ద లా ఆఫ్ ద స్పిరిట్. ఈరోజు దేవుని వాక్యానుసారంగా మీ జీవితం ఉందా అండి? పరిశుద్ధాత్మ ద్వారా మీ జీవితం నడిపించబడుతుందా అండి? పరిశుద్ధాత్ముడు మీ జీవితాన్ని స్థిరపరుస్తున్నాడా అండి? దేవుని వాక్యం ప్రేరేపణ చొప్పున జీవిస్తున్నామా అండి? లేదంటే ఆలయానికి వచ్చే వేస్ట్ అండి. యేసుప్రభుని నమ్ముకుని వేస్ట్ అండి. క్రైస్తవులను పిలవబడతాం వేస్ట్ అండి. క్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్తాం వేస్ట్ అండి. వేస్ట్, అబ్సల్యూట్లీ వేస్ట్. దానికి సువార్త వెనకడం ఉంటామే మేలు. విని తునీకరించి దాని మా సొంత జీవితాలను జీవిస్తాను కన్నా వెనకడం ఉంటానే మేలు. విన్నవారు త్యాగపూర్వకంగా డినై హిమ్సెల్ఫ్ డైలీ. ఎవరైనాను నన్ను వెంబడించగోరిన తన్ను తాను ఉపేక్షించుకుని అనుదినము తన సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించాలి. ఈరోజు శరీర సంబంధమైన కార్యం అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫ్లెష్? చాలామంది అర్థం కాదు. ఏంటి శరీర సంబంధమైన కార్యాలు? ఇట్ ఈస్ సింపుల్. ఇట్ ఈస్ వాట్ యు థింక్, వాట్ యు యాక్ట్, వాట్ యు లివ్. దేవునికి విరోధమైనవన్నీ శరీర సంబంధమైనవి. ఎన్నిసార్లు పొద్దున లెగిస్తే దేవునికి విరోధమైన ఆలోచిస్తున్నారు? ఎన్ని విషయాలు దేవునికి విరోధమైన మాట్లాడుతున్నారు? ఎన్ని విషయాలు దేవుని బాధపట్టే చేస్తున్నారు? సింపుల్ అండి, లెక్క వేసుకోండి. దేవునికి విరోధమైంది, దేవుని బాధపరిచేది, దేవుని దూషించేది మీ జీవితంలో ఉందంటే యూ బెటర్ సెట్ యువర్ సెల్ఫ్ రైట్. కార్నల్ లైఫ్,
రక్షణ అనేటప్పుడు మనం అర్థం చేసుకోవాలండి, రక్షణ ఎవరికంటే పాపం ద్వారా జన్మించిన వారికి. అంటే తిరిగి జన్మించిన వారికి రక్షణ కావాలి, తిరిగి జన్మిస్తానికి. పాత ఆదామ స్వభావం ద్వారా పుట్టిన ప్రతి ఒక్కరూ పాపే. కానీ రక్షణ అనేది మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది, నిత్య జీవ మార్గంలోకి నడిపిస్తుంది. కానీ నడవాల్సింది మనం ఆత్మ నియమము చొప్పున. ఆత్మ నియమము చొప్పున. ఈ మాట మరలా చెప్తున్నాను, ఇట్ హ్యాస్ టు గో ఇన్ యువర్ మైండ్. యూ వాంట్ బి గాడ్ చైల్డ్, ఆత్మ నియమం చొప్పున. పరలోక రాజ్య సంబంధాలుగా ఉండాలా, ఆత్మ నియమం చొప్పున. దేవుడి కార్యాన్ని జరిగించాలా, ఆత్మ నియమం చొప్పున. ఇట్ ఈస్ యాజ్ ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ యూ విల్ లివ్, ఓన్లీ దెన్ యూ విల్ సీ ద బ్లెస్సింగ్. దేవుని వాక్యలో చూస్తానండి, విడుదల కావాలని చాలామంది కోరుతున్నారు. ఒక మనిషికి నిజమైన విడుదల ఏంటంటే రక్షించబడతాం. రిపెంటెన్స్, సాల్వేషన్, ఫస్ట్ డెలివరెన్స్. సెకండ్ డెలివరెన్స్ ఏంటి తెలుసా? స్ట్రాంగ్ హోల్డ్స్. కోటలు, అపవాది కోటలు అని ఉంటుంది. కోటల్ని పడగొట్టాలంట, కిందకు లాగాలంట. దట్ ఈస్ ద సెకండ్ డెలివరెన్స్. ఈ కోటలు అనేది ఎప్పటి నుంచో కట్టబడినవి, తరాలుగా కట్టబడినవి. జనరేషనల్ కర్సెస్, జనరేషనల్ కమిట్మెంట్స్ విత్ డెవిల్స్. ఈరోజు మీరు అంటారు నాకు అక్కర్లేదు, నాకు తెలియదు. కాదు. మీ తరాలు ఎక్కడో ఎవరో తరాన్ని సబ్మిట్ చేస్తారు, అగ్రిమెంట్ రాస్తారు. అగ్రిమెంట్లో రాసిన తర్వాత మీరు బయటకు వస్తే ఊరుకుంటాడా? నో, క్యాన్సిల్ ద అగ్రిమెంట్ ఫస్ట్. మనము నిర్ణయించాలి, మనం ప్రకటించాలి. ఇట్ ఈస్ క్లియర్ థింగ్ ఫర్ డెలివరెన్స్. ఇట్ ఈస్ రీసబ్మిటింగ్, రీసాక్రిఫైసింగ్ అండ్ రెనౌన్సింగ్. రెనౌన్సింగ్ అన్న మాట చాలా మందికి తెలియదండి. రెనౌన్సింగ్ అన్న మాట అంటే ఇది వెరీ సింపుల్. రినౌన్స్ అన్న మాటకి రిజైన్, నీకు నాకు సంబంధం లేదు. ఆ మాట చెప్పకుండా దేవా నీ బెటర్ నేను అని చెప్తాను, ప్రయోజనం లేదు. అపవాదం అంటే నువ్వు నా సొత్తు కూడా మర్చిపోద్దు. నువ్వు చెప్పాలి, లేదు నేను రిజైన్ చేస్తాను, ఇంకా నీకు నాకు సంబంధం లేదు. గళితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దామండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. మనం స్పష్టంగా చూస్తామండి, మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలి. వాక్ ఇన్ ద స్పిరిట్. ఇంగ్లీష్లో ఎట్లా ఉందంటే ఆత్మతో ఆత్మలో నడవండి. ఎంతమంది జీవితమో ఆత్మలో నడుస్తున్నామో, ఎంతమంది జీవితమో ఆత్మతో నడుస్తున్నామో. మీ బ్రతుకు ఆత్మతో నడుస్తున్నారా? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మతో మీ జీవితం నడపకుందా? మీరు నడుస్తే మాత్రమే. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే చాలామంది అడుగుతున్నారు, వాట్ ఈస్ ద రెమెడీ? ఈ శరీరాన్ని ఎదిరించాలంటే ఏంటి రెమెడీ? ఎలాగ నేను ఈ శరీరాన్ని ఎదిరించగలుగుతాను? ఎందుకంటే రోమీలు 7లో కూడా ఆయన చెప్తున్నాడు, ఈ శరీరం. అక్కడ ఆత్మ నియమము చొప్పున 8:1 మనం చూస్తున్నాం. ఏంటది? ఆత్మలో నడుస్తే మాత్రమే ఆ శరీరాన్ని మనం ఎదిరించగలుగుతాం. ఈరోజు మీరు పరిశుద్ధాత్మలో నిలిచి ఉంటేనే మాత్రమే మీ శరీరాశ, నేత్రాశ, జీవ డంబం పైన అనుదినము జయం పొందుకుంటారండి. అనుదినం, ఇట్స్ ఎవ్రీడేస్ విక్టరీ. ఇట్ ఈస్ నాట్ వన్స్ ఫర్ ఆల్ విక్టరీ. ఒకేసారి పొందే జయం కాదు, అనుదినము పోరాడాలి, అనుదినము జయించాలి. ఇట్ ఈస్ ఎవ్రీడేస్ బ్యాటిల్. ఇక్కడ చూస్తాము, ఆత్మానుసారంగా జీవిస్తే మనకి శరీరం ఇచ్చల మీద జయం ఉంటుందంట. ఇంగ్లీష్లో ఎలాగుంది ఏంటంటే వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ యూ షల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. లస్ట్ కలగదని కాదు కానీ ఫుల్ఫిల్ చేయము. ఆశలు కలగవని కాదు కానీ ఆ కలిగిన ఆశలను నెరవేర్చము. ఈ దృశ్యము బాగుంది, చూడకూడదు, నేను చూడను. ఇక్కడికి వెళ్దామే, నేను వెళ్ళను. దేవుడిని నీ ఇష్టం లేని స్థలం అది. ఇట్ ఈస్ యూ డినయింగ్. ఆ డినాయల్కి పవర్ కావాలంటే ఇట్ ఈస్ యూ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. మనం అంటే పరిశుద్ధాత్మ దేవా నువ్వే చేసేయ్యా, కానీ వాక్యం స్పష్టంగా చెప్తుంది దేవుడు అంతటి దేవుడు చేయడు, మీరు నడవాలి. యూ నీడ్ టు మేక్ ఎ చాయిస్. ఇక్కడ ఎవరైనా సరే కమ్ వాక్ విత్ మీ అన్నాను అనుకో, అర్థమేంటి? నేను వెళ్తా ఉన్నాను, నాతో నువ్వు రా. కమ్ వాక్ విత్ మీ అన్న తర్వాత నన్ను ఎత్తుకుని పో అన్నావు అనుకో, సంబంధం ఉందా? నువ్వు చిన్న బేబీ అయితే ఎత్తుకుని పోతా. ఎంతకాలం అయింది క్రీస్తుని అంగీకరించి? ఎంతకాలం అయింది దేవుని బిడ్డను పిలుచుకుబడి?
ఎన్ని తరాలుగా క్రైస్తవులను వెళ్ళబడుతున్నారు, ఎన్ని రీతిలుగా దేవుని పెట్టడని చెప్తూ దేవుడు ఆశీర్వదించడం చెప్తూ వస్తున్నారు. నడవరా? ఎదిగిన వ్యక్తిని కూడా ఎత్తుకుని వెళ్తే ఏమంటారండి? అసలు ఎదిగిన వ్యక్తిని ఎత్తుకుంటే ఏమంటారు? ఏంటి బద్ధకమా? లాడ్ ఎక్కువైందిలే, ఏంటి పొగర ఎక్కువైంది. నో నో నో, ఇట్ ఈస్ అ హంబుల్ వాక్ విత్ ద హోలీ స్పిరిట్. దీన మనసుతో, తగ్గింపు మనసుతో, పరిశుద్ధాత్మతో నడవాలంట. ఇంకో మాటలు చెప్పాలంటే పరిశుద్ధాత్మతో సహవాసం, ఫెలోషిప్. ఈరోజు ఎంతమంది దేవుని ఆత్మతో నడుస్తున్నారండి? ఈరోజు ఎంతమంది జీవితాలు పరిశుద్ధాత్మతో నడకుందండి? ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాల్సిన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నాడండి? మీరు అంటున్నారు పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడతలేదు. ఆర్ యూ వాకింగ్ విత్ హిమ్? డూ యూ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హిమ్? లేకపోతే ఎలాగండి? పరిశుద్ధాత్మతో నడవాలి, అప్పుడు మాత్రమే శరీర కార్యాలని నెరవేర్చము. అదే సమయంలో తెలియజేయబడుతుంది, ఆత్మకి శరీరానికి రైవలీ అంట. దేర్ ఇస్ వార్. ఇట్ ఈస్ రైవలీ, పోరాటము, యుద్ధము. ఏది కల్పిస్తారు? మీరే కల్పించేది. పరిశుద్ధాత్మని కల్పిస్తున్నారా, దురాత్మని కల్పిస్తున్నారా? శరీరాన్ని కల్పిస్తున్నారా, దేవుని ఆత్మని కల్పిస్తున్నారా? చాయిస్ ఇస్ యోర్స్. ఎందుకంటే టాలీ చేయాల్సింది మీరు. బ్యాలెన్స్ ఉందనుకో, ఇంకొక వెయిట్ ఉంది. ఇటు పడిందా ఇటు గెలుస్తుంది, ఇటు పడిందా ఇటు గెలుస్తుంది. ఎట్టు వేస్తారో మీ ఇష్టం. ఈరోజు ఎంతోమంది మనం దేవుని ఆత్మని దుఃఖపెడుతున్నాం, పరిశుద్ధాత్మని దుఃఖపెడుతున్నాం, పరిశుద్ధాత్మని బాధపరుస్తున్నాం. నిబంధనలో ఉన్నామంటున్నాం, మళ్ళీ నాకు ఏ శాపం లేదనుకుంటున్నాం. జాగ్రత్త, నిబంధనలో లేని వారికి శాపం లేదు. ఏంటి మాట అర్థం కాలేదా? చాలామంది వాదిస్తూ ఉంటారు, కృపాకాలంలో ఉన్నామండి, కీడు జరగదు, దేవుని కోపం రాదు. అవునా? నిబంధనలో ఉండి దేవునికి విరోధమైన కార్యాన్ని చేస్తే అపోస్తల కార్యాలను బాగా చదవండి. అక్కడికక్కడ పడి చచ్చారు, అక్కడికక్కడ నాశనం అయ్యారు. అననీయ సఫైరా కథ తెలీదా? ఎవరికి విరోధంగా పాపం చేశారు? దేవుని ఆత్మకి. అంటే దేవునికి వారు డబ్బులు కావాల్సి వచ్చి వాళ్ళని నాశనం చేశాడా? కాదు, వారు చేసిన నిబంధనలు దాటారు. A curse will work only when there is a covenant. గత వారం చెప్పాను, దేవుడు కూడా మనుషుడితో నిబంధన చేసిన తర్వాతనే శాపాల గురించి చెప్పాడు. దాని ముందు శాపం గురించి చెప్పలే. దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాతనే శాపం గురించి చెప్పాడు. ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మొదటగా ఆయన ఆశీర్వాదాల గురించి చెప్పాడు. ఆశీర్వాదాలు ఎన్ని? 14 వచనాల్లో చెప్పాడు. 14 వచనాల్లో ఆశీర్వాదం గురించి మాట్లాడి దాని తర్వాత ఇంచుమించు 30-40 వచనాల వరకు శాపాల గురించి మాట్లాడాడు. ఏమని? నేను నిన్ను శపిస్తానని కాదు, నీవు ఇది చేయకపోతే నీ పని ఇది అవుతుంది అంటే దేవుడు శపిస్తున్నాడనా? కాదు. నీవు నిబంధనలోకి దిగిన తర్వాత నువ్వు ఇది చేయకపోతే పెనాల్టీ హ్యాస్ టు బీ పెయిడ్. ఈరోజు మీరు కంపెనీలో దిగినప్పుడు మీకు వచ్చే పెనాల్టీస్ గురించి భయపడి ఆగిపోతారా? జీతం ఎంత వస్తుందో చూసుకుంటారు, లాభాలు ఏమొస్తున్నాయో చూసుకుంటారు. పెనాల్టీస్ గురించి ఎవడన్నా నాకు పెనాల్టీ లేని కంపెనీ కావాలంటే ఏ కంపెనీ అన్నా ఉంటుందా? ఉండదు. కారణం ఏంటి? నీవు కంపెనీలో దిగిన తర్వాత యాజ్ ఫర్ యువర్ అగ్రిమెంట్ యూ వర్క్, యాజ్ ఫర్ యువర్ కమిట్మెంట్ యూ వర్క్. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, కంపెనీ నీకు చేయాల్సింది నీకు చేస్తుంది. దేవుడు ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత చెప్తున్నాడు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఈరోజు మనకి ఆశీర్వాదాలు మాత్రమే కోరుతున్నాము. దేవుడు అన్నాడు కాదు కాదు, నీ చేతిలో ఉంది. నీకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా, జీవం మరణం ఏది కావాలో కోరుకో. ఇది రాజ్యానికి సంబంధించిన విషయాలండి. ఇది పరలోక రాజ్యం సంబంధించిన కార్యాలు. ఈరోజు మీ జీవితంలో ఎన్ని వ్యతిరేక శక్తులు ఉన్నాయి ముఖ్యం కాదండి. ఎంత వ్యతిరేకత ఉంది ముఖ్యం కాదండి. ఎన్ని విరోధ శక్తులు వస్తున్నాయి ముఖ్యం కాదు. ఎంత చీకటి ప్రభావం వస్తుంది ముఖ్యం కాదు. నరకం అంతా మీకు విరోధంగా రావచ్చు. దేవుడు మీ పక్షాన ఉండి, దేవుడు మీకు అధికారాన్ని ఇచ్చి, దేవుడు మీ కొరకు నిర్ణయించింది మీదే. దేర్ ఇస్ నో టూ వర్డ్స్ అబౌట్ ఇట్. మీ విశ్వాసంతో మీరు నిలిచి శత్రువా ఆగు అంటే ఆగాల్సిందే. దేవుని శక్తి మాత్రమే కనబడాల్సింది. శత్రు శక్తి అంతా ఆగిపోవాల్సిందే అంటే ఆగిపోవాల్సిందే. డూ యూ హ్యావ్ ద ఫెయిత్? విశ్వాసం ఉందా? నమ్ముతున్నారా? నమ్మితే భయం ఎందుకు? రుచి చూసి తెలుసుకోండి. ఆయన శక్తి బలం ఏంటో చూడండి, ఆయన మహిమ ఏంటో చూడండి, ఆయన చేయగలిగిన కార్యాలు ఏంటో చూడండి, ఆయన ఎంత సజీవుడో చూడండి. ఈరోజు కూడా సజీవుడు అండి. ఈరోజు కూడా విడిపించే దేవుడు నేను ధైర్యంగా చెప్తా. ఈరోజు కూడా స్వస్థపరిచే దేవుడు నేను ధైర్యంగా చెప్తా. ఈరోజు కూడా అద్భుతాలు చేసే దేవుడు నేను ధైర్యంగా చెప్తాను. ఎందుకంటే నేను రుచి చూస్తున్నాను. ఇక్కడ రుచి చూసిన వారు ఉంటే హల్లెలూయా బిగ్గరగా చెప్పండి. మరి ఇంకెందుకు భయం?
ఎప్పుడు పాకుతూ ఉంటాయి, బెదిరిస్తూ ఉంటాడు, దబాయిస్తూ ఉంటాడు. కానీ నిజమైన వీరుడు ఏం చేస్తాడు తెలుసా? శత్రువు బెదిరింపుకు ఓడిపోడు, భయపడిపోడు. ఏమంటాడు తెలుసా? శత్రువా, నువ్వు నన్ను చూసి లెక్కేస్తున్నావు, సారీ, రీకాలిక్యులేట్. నువ్వు లెక్కేయాల్సిన నన్ను చూసి కాదు, నా దేవుని చూడు. ఎందుకంటే నన్ను ముడితే కంటి పాపలాగా కాచి కాపాడే దేవుడు నా దేవుడు. ఆయన కంటి పాపలా కాచి కాపాడే దేవుడు. ఏ మాత్రం తేడా వచ్చిన ఊరుకునే దేవుడు కాదు. ఈరోజు మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి, పౌరుషం కలిగిన దేవుడు అండి. మీరు సేవించే దేవుడు సజీవుడైన దేవుడు అండి. మీరు నమ్మితే అద్భుతాలను చూస్తారు, నమ్మితే అద్భుతాలను చూస్తారు. దయచేసి లేచి నిలబడండి. లేచి నిలబడి మొదటిగా ఆయన స్తుతించండి. దేవా, నీ నామంలో జయం ఉందయ్యా, నీ నామంలో శక్తి ఉందయ్యా. దేవా, నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు సమస్త అధికారం ఉంది, నేను నమ్ముచున్నానయ్యా. ఎన్నిసార్లు మేము అపవాది ద్వారా మోసపోయినాను, పడిపోయినాను, నువ్వు లేవనెత్తుతూ బలపరుస్తూ శక్తిని, ధైర్యాన్ని ఇస్తూ నీ నామంలో ఉన్న జయం, నీ నామంలో అధికారం, నీ రక్త ప్రోక్షణ ద్వారా నా విమోచన మాకు ఇచ్చి ఈరోజు ఇంకొక మమ్మల్ని సజీవుల నుంచి ఇక్కడ నిలబెట్టిన దేవా, నీకు కోట్లాది వందనములయ్యా. మా పరమ తండ్రి, నీకు వందనములయ్యా. మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రియ కుమారుని బలిగా ఇచ్చిన దేవా, నీకు వందనములయ్యా. యావే, యెహోవా దేవా, నన్ను ప్రేమించే దేవా, నీకు వందనములయ్యా. మమ్మల్ని అందరినీ రాజ్యం తీసుకోవాలని, నీతో పాటు యుగ యుగాలు తరతరాలు జీవించాలని నువ్వు కోరుతున్నావు, నీకు వందనములయ్యా. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని యు ఎంపవర్ దెమ్ లార్డ్. బలపరిచేయ, నీ ఆత్మ ద్వారా బలపరిచేయ. పరిశుద్ధాత్మ దేవా, నీవే ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటాము. నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము దేవా. నువ్వు చెప్పావు కదయ్యా, నీ ఆత్మను అడిగితే ధారాళంగా ఇస్తావని. అడుగుతున్నాము ప్రభువా, ఈ లైవ్లో వీక్షిస్తామని కూడా దర్శించాడు. ఎవరెవరు ఏ ప్రాంతాల్లో ఏ పరిస్థితులు ఉన్నవారు నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. ఏ ఒక్కరిని భయము, భీతి అనే దురాత్మ ఏల్తానికి వీల్లేదయ్యా. We renounce all the work of the devil and we declare the power and the glory of God to rule every person right now in the name of Jesus. స్వతంత్రత, సమాధానాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి దురాత్మ ప్రభావం, బంధకము ఇక్కడ కానీ లైవ్లో వీక్షిస్తున్న ద్వారా కానీ ఎవరి మీద పనిచేస్తున్నా కూడా ఇప్పుడే సర్వశక్తిమంతుడైన యేసు నామములో లైవ్ అయిపోవుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాము. Let there be deliverance, complete deliverance in the name of Jesus. Let your power manifest, Lord. Let your glory be seen, Lord Father. నీ ప్రేమ ప్రతి దినము మేము అనుభవించాలయ్యా. ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది కదయ్యా. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది కదయ్యా. Let your true love, complete love engulf us, Lord. కప్పుకోవాలయ్యా, మమ్మల్ని హత్తుకోవాలయ్యా. ధైర్యముతో, అధికారముతో, రోషము కలిగిన వారు నీ నామములో మేము పలుకుతా. సృష్టి మొత్తం లోబడతాడన్న విశ్వాసం, ప్రతి చీకటి పారిపోతాడన్న ధైర్యంతో నీవు మా జీవితంలో ఉద్దేశించిన ప్రతి కార్యం, ఉద్దేశించిన ప్రతి మేలైన కార్యములు మేము స్వతంత్రించుకుంటాం, సంపాదించుకుంటానికి నీ సొత్తుగా, నీ సాక్షులుగా నిలబెట్టమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామండి. ఆమేన్.